వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంఎస్ ధోని అంటే ఎంత గొప్ప కెప్టెనో మనందరికీ తెలుసు. ఎంఎస్ ధోని ఒక కూల్ కెప్టెన్. అతడు ఇండియాకి ఎన్నో విజయాలు అందించాడు. వరల్డ్లోనే నెంబర్ 1 బెస్ట్ కీపర్గా ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని అంటే డిఆర్ఎస్ అంటే ధోని. డిసిషన్ రివ్యూ సిస్టమ్ కాదు, ధోని రివ్యూ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. విషయానికి వస్తే ధోని IPL 2026 ఆడతాడా లేదా అనే దానిపై చర్చిద్దాం. ఎంఎస్ ధోని 2026 IPLకి ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే విషయంపై మాట్లాడదాం. IPL 2025 సీజన్ మధ్యలో ఎంఎస్ ధోని కెప్టెన్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. IPL 2026 ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. దీనికి ముందు పెద్ద ప్రశ్న ఏంటంటే ధోని ఆడతాడా లేదా అనే దీనిపై CSK CEO క్లారిటీ ఇచ్చాడు. CSK CEO కాశీ విశ్వనాథన్ గారు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడం లేదని IPL 2026 ఆడతాడని ప్రకటించాడు. IPL 2026లో మనమందరం ధోనిని చూస్తామని ప్రకటించాడు. IPL 2025లో ధోని 14 మ్యాచ్లు ఆడి 196 రన్స్ చేశాడు. 12 4లు 12 6లు కొట్టాడు. IPL 2025 సీజన్ మధ్యలో రుతురాజ్ గైక్వాడ్కి గాయం కారణంగా ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఎంఎస్ ధోనికి IPLలో ఒక మంచి కెరీర్ ఉంది. ఎంఎస్ ధోని IPL కెరీర్లో 278 మ్యాచ్లు ఆడి 5439 రన్స్ చేశాడు. యావరేజ్ 38.30గా ఉంది. CSK ఇప్పటి వరకు 5 కప్పులు కొట్టింది. మొదటి కప్ 2010లో, రెండవ కప్ 2011లో, మూడవ కప్ 2018లో, నాలుగవ కప్ 2021లో, ఐదవ కప్ 2023లో లభించింది. CSKకి 5 కప్పులు రావడానికి ఎంఎస్ ధోని పాత్ర ఎంతో ఉంది. 2008లో ఎంఎస్ ధోని IPL డెబ్యూట్ చేశాడు. 2016, 2017 మధ్యన ఎంఎస్ ధోని రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్కి ఆడాడు. ఎందుకంటే ఆ మధ్యలో CSKని బ్యాన్ చేశారు కాబట్టి. ఎంఎస్ ధోని IPLలో హైయెస్ట్ డిస్మిసల్ చేసిన వికెట్ కీపర్గా ఉన్నాడు. ఎంఎస్ ధోని IPL 2026లో ఆడతాడు, మనమందరం చూడబోతున్నాం. ప్లీజ్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. జై హింద్.